అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముంపు ప్రాంతాలని మంత్రి సీతక్క పరిశీలిస్తున్నారు. మహబూబాబాద్లో నిన్నటి నుండి తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధలను అర్థం చేసుకుంటూ ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మంత్రి సీతక్క గారు మనతో ఉన్నారు. నిన్నటి నుండి వారు గమనించినటువంటి అంశాలు ఏంది, బాధిత ప్రాంతాలని మొత్తం ఇంటింటికి వెళ్ళి తిరిగి చూసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పురుషోత్తమాయగూడెం దగ్గర ఉన్నటువంటి సీతారాం తండాలో ఉన్నాము. వారందరినీ పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. బాధితుల్ని కూడా అంటే నిన్నటి నుండి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మంత్రి సీతక్క గారు మనతో ఉన్నారు. వారు అక్క చెప్పండి, నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు, ఆ పరిస్థితులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ వరదల ముంపుకి చాలా కారణాలు స్థానికులు కూడా చెప్తున్నారు. మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి? ప్రధానంగా టౌన్లలో నీళ్లు రావడానికి పట్టణాలలో ఆ కాలువలు ఎటు పోవాల్సినవి అటు పోకుండా నాలాల మీద బిల్డింగ్లు కట్టడం, నాలాలను పూర్తి చేయడము, అదేవిధంగా చెరువు ప్రాంతాలలో కన్స్ట్రక్షన్ జరగడం, ఇవన్నీ కూడా టౌన్లో ముంపు కారణమవుతుంది. దాంతో హైడ్రా తీసుకొస్తే కొంతమంది వాళ్ళ యొక్క కబ్జాలన్నీ ఎక్కడ ఆగమవుతాయో అనే ఉద్దేశంతో అట్లా ఉల్టా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రజల ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తుంది. ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికార యంత్రాంగం కానీ, సీఎం గారితో సహా ఈరోజు ప్రజల మధ్య ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కసారి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి వాటిని ఎట్లా మనం చేసుకోవాలనేది కూడా ఇలాంటి అనుభవాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇంకా మెరుగైన సేవలను పబ్లిక్ అందిస్తుంది. ఓకే, మీరు చెప్పినట్టు ఇప్పటికీ పట్టణాలన్నీ మొత్తం కబ్జాలకు గురై చెరువులలో ఇల్లు కట్టడము, అంటే అక్రమ లేఅవుట్లు ఇవ్వడానికి కూడా ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఆ గ్రామాల్లో వచ్చేటువంటి నీరే ఈ గ్రామాల పంటే గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి పొంగుతున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? హైడ్రా లాగా ఇప్పుడు వరంగల్ సంబంధించి ఆల్రెడీ మా మురళీ నాయక్ గారు మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేవాదులకు వచ్చినప్పుడు హైడ్రా లాగా మాడ్రా కావాలి, మహబూబాద్ కూడా ఒక రావాలి అని కోరిండు. వాడ్రా కూడా కావాలి. వరంగల్ మొత్తం భద్రకాళి చుట్టుపక్కల కబ్జాలు ఎవరు చేసారో అందరికీ తెలుసు. ఇవన్నీ మళ్ళీ నీతి వాక్యాలు చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాణ నష్టం, అన్యం పుణ్యం జరిగినటువంటి ప్రజలు ఆగమైపోతున్నారు. ప్రాణాలు కోల్పోకుండా జరగాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం అక్క. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ మాత్రం ఎయిర్పోర్ట్ ఉంటుంటే అశ్విని చనిపోకపోయేది, వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉంటే అశ్విని చనిపోకపోయేది అనే ఒక వాదనలు కూడా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో మొత్తం మొదటి అంటే సెకండ్ ప్రయారిటీ ఉన్నటువంటి వరంగల్ నిజంగా అభివృద్ధి జరగాల్సినంత అభివృద్ధి జరగడం లేదు. ఎయిర్పోర్ట్ ఉంటే ఇట్లాంటి ఎన్నో ప్రాణాలు బతికేదని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. దీన్ని మీరు ఏమంటారు? ప్రభుత్వం ఆల్రెడీ సీఎం గారు ఎయిర్పోర్ట్ కావాలని సెకండ్ రాజధానిగా వరంగల్ను తయారు చేయాలని వారు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సెంట్రల్లో గత 11 సంవత్సరాలుగా ఉన్నది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, మరి రాష్ట్రంలో ఉన్నది వీళ్ళు నిన్నటి దాకా. ఇప్పుడు మా ప్రభుత్వం ఆల్రెడీ ప్రయత్నం చేస్తుంది. కానీ కేంద్రం కూడా దీనికి అంగీకరించాలి. బీజేపీ నాయకులు కూడా ముందుండి విమానాశ్రయం తీసుకురావాల్సిన అవసరం. థ్యాంక్ యూ అక్క. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఇదేంటంటే మొత్తం సీతారాంపురంకి సంబంధించి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటింటికి కూడా మొత్తం అంటే వీళ్ళు మనం చూడొచ్చు, ఒక్కసారి ఆ లేయర్ని చూడొచ్చు. ఆ లేయర్ చూస్తుంటే ఆ పైన ఉన్నటువంటి తడిసిపోయినట్టు అంటే మొత్తం వీళ్ళు తలదాచుకోవడానికి బిల్డింగ్ పైకి ఎక్కినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పురుషోత్తమాయగూడెం దగ్గర ఉన్నటువంటి సీతారాం తండా, అలాగే లచ్చి తండా కూడా ఇక్కడ పరిశీలించడానికి వస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఇక్కడ సహాయక చర్యలు కూడా నిన్నటి నుండే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు మంత్రుల పర్యటన, అలాగే ఎమ్మెల్యేల పర్యటన కూడా మహబూబాబాద్ ప్రాంతం మొత్తం పరిశీలిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి కనుక ఇక్కడ ఈ స్థానికులు కూడా అంటే వాళ్ళ నిన్న నుండి జరుగుతున్నటువంటి ఆ వేదనాభరితమైనటువంటి వ్యవస్థ చూస్తుంటే మొత్తం తండా మునిగిపోయింది. మనకు చూడొచ్చు ఒక్కసారి ఆ పచ్చిగా ఉన్నటువంటి అంటే స్లాబ్ అంటే ఫుట్కో లెవెల్లో కూడా వాటర్ వచ్చినాయి. అంటే మొత్తం ఇల్లుకు మొత్తం మునిగిపోయింది. అంటే ఒక 3 ఫీట్ల పైన మాత్రమే ఇక్కడ మనకు ఓపెన్ ప్లేస్ ఉంది. తర్వాత తలదాచుకోవడానికి అందరూ బిల్డింగ్లు ఎక్కినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్లాలో తెలియక చాలామంది బిల్డింగ్ల మీదనే ఉండి ప్రాణాలు కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా నిన్నటి నుండి వైద్య ఆరోగ్యానికి సంబంధించి కూడా అన్ని డిపార్ట్మెంట్లు అంటే 36 డిపార్ట్మెంట్లను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. శానిటేషన్తో పాటు ఇక్కడ వైద్య బృందాన్ని కూడా అంటే అంటువ్యాధులు వరదలు వచ్చిన తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా కూడా ఇక్కడ సత్వరమే చర్యలు తీసుకుంటున్నారు. నిన్నటి నుంచి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పురుషోత్తమాయగూడెంకి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా నిన్నటి నుండి కూడా ఒక పిహెచ్ ఫిజికల్ హెల్త్ క్యాంపును కూడా ఇక్కడ హెల్త్ సెంటర్లో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి స్థానికులు కూడా నిన్నటి నుండి ఒక బిక్కుమని ఎదురు చూస్తున్నటువంటి టైంలో వెంటనే అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పి కింది డిపార్ట్మెంట్లు అన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళకు తినడానికి ఏమీ లేకపోవడంతో అక్కడ పండ్లు, దుస్తులు, అలాగే దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మీకు మేమున్నామంటూ ఒక అభయస్థాన్ని అందించినటువంటి
సందర్భం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ మంత్రి గారు పరిశీలించిన తర్వాత కొన్ని నిర్ణయాలకు వచ్చారు. ఎందుకంటే ఈ ప్రాంతాలు కూడా కొన్ని కబ్జాలకు గురవ్వడము, అక్రమ లేఅవుట్లు ఇవ్వడము, పట్టణాలు కూడా మునిగిపోవడము, పట్టణాల్లో ఉన్నటువంటి నీరు కూడా అది డైవర్షన్ అయిపోయి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు రావడం వల్లనే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని చెప్పి దీనిపై ఒక సమీక్ష కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కూడా మనం ఒక ఇంపార్టెంట్ అంశాన్ని పరిశీలించాలి. ఇక్కడ ఒకవేళ ఖమ్మం నుండి బయలుదేరినటువంటి అశ్విని అలాగే మోతీలాలు వరంగల్లో కనుక ఎయిర్పోర్ట్ ఉండుంటే ఇదివరకు కూడా వాళ్ళు బతికేటువంటి వాళ్ళు అన్నటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్గా ఉన్నటువంటి వరంగల్లో కూడా ఎయిర్పోర్ట్ ఉండుంటే ఇటువంటిది ఒక ముందస్తు ప్రణాళికతో వాళ్ళు ఉండేవారు. హైదరాబాద్కు వెళ్ళడానికి ఆ డిస్టెన్స్ సరిపోక వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇట్లాంటి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదివరకే ఇటు కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, ఇక్కడ ఆదిలాబాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా ఒక ఆలవాలయం. ఎందుకంటే ఉత్తర తెలంగాణకు వరంగల్ అనేది ఒక సెకండ్ క్యాపిటల్గా ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో. అటువంటి దాంట్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంటే నిన్న అశ్విని అలాగే మోతీలాలు కొట్టుకుపోయి చనిపోకపోయే వాళ్ళన్నటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు చేసినటువంటి చర్యల వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ స్థానికులతో పాటు పరిశీలన చేస్తున్నటువంటి మంత్రులు కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. పురుషోత్తమాయగూడ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.